భవిష్యత్ తరాలకు చక్కటి పర్యావరణం, కాలుష్య రహిత సమాజాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని రాయవరపు సత్యభామ సేవా సంఘం అధ్యక్షురాలు రాయవరపు సత్యభామ పేర్కొన్నారు. కాకినాడ రోడ్ల మండలం ఇంద్రపాలెం గ్రామం బ్రాహ్మణ అగ్రహారం కాలువగట్టు వద్ద వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర సాయిబాబా శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం వద్ద మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఆలయ చైర్మన్ సత్యబాబు అధ్యక్షత వహించగా డాక్టర్ రాయవరపు సత్యభామ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ సత్యభామ మాట్లాడుతూ పర్యావరణం పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. అందరం కూడా మనకు కూడా మొక్కలే పంచిపెట్టడం జరిగింది. కానీ మా మహిళలందరూ అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా మేము కోరి ప్రార్థించేది ఏంటంటే మొక్కల్ని పెంచండి. దానివల్ల వచ్చే అనేక రకాల ఉపయోగాలు మనకు ఉపయోగపడుతుంది, ఆరోగ్యంగా మనకు ఉపయోగపడతాయి. కాబట్టి మనకు తెలియజేసిన అవసరం ఎంతైనా ఉందని ఈరోజు శ్రావణ మాసం సందర్భంగా ఈ ఆలయంలో ఆ యొక్క ఏదైతే మూర్తులు నిర్మించున్నారో ఈ యొక్క ఆలయంలో వారందరి సమక్షంలో మంచి ఆరోగ్యం మాకు ఇవ్వాలన్న ఆలోచనతో ఇలా మొక్కలు పాదం జరుగుతుంది. సత్యబాబు గారు ఆయన ఆధ్వర్యంలో మేము అందరూ మహిళలం ఈరోజు ఒక కుటుంబంలో ఉండి ఈ యొక్క ఆలయాన్ని ముందుకు తీసుకెళ్లిన ఆలోచనతో ఏదైతే సత్యభామ చారిటబుల్ ట్రస్ట్ ఉందో ఎప్పుడూ కూడా ఒక ఆడపడుచుగా ఈ యొక్క ఆలయానికి ప్రతి యొక్క సహాయ సహకారం అందిస్తామని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే ప్రజలందరినీ కూడా మొక్కలు పాతండి, మొక్కలు సంరక్షించండి, మొక్కల యొక్క విధానాన్ని తీసుకెళ్ళండి, మొక్కల ఉపయోగాలు తెలుసుకోండి అనే ఆలోచనతో మేము ఈరోజు మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. అందరికీ కూడా మేము ఒక వినపంగా ప్రతి మహిళ కూడా ఈరోజు ఒక వినపంగానే ప్రతి అందరినీ కూడా మొక్కలు పాత్ర కోరుకుని సెలవు వారి ఆధ్వర్యంలో చాలా బాగా సక్సెస్ అయింది. అలాగే ఈరోజు మనం మొక్కలు పెంచాలి అనేటటువంటి ఉద్దేశంతో మొక్కలు వారు పట్టుకొచ్చారు. మనకి గుడి దగ్గర అన్ని కూడా ఔషధ మొక్కలు ఉంటున్నాయి. రావి చెట్టుని, మామిడి చెట్టుని, అలాగే వేప మొక్కలు, మామిడి మొక్కలు వగైరా మొక్కలు, ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కలు వారు పట్టుకొచ్చి ఇక్కడ స్థాపించడం జరిగిందండి. వారు మా గుడికి ఎంతో ఇదిగా ఉండి, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి లలిత పారాయణ మహిళలందరినీ చూసి మొన్న ఆవిడ చాలా సంతోషించి ఈ కార్యక్రమంలో నేను చేస్తాను మన గుడి దగ్గర అని చెప్పేసి వారు భరోసా ఇచ్చి, అలాగే ప్రతి కార్యక్రమానికి వారు రావడం, వారు చేయడం కూడా చాలా సంతోషం. మాకు మీకు ఏదైనా కావాలన్నా కానీ మన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను సహాయం చేస్తాను. మనందరం కలిసి చెయ్యాలి, వృక్షాలు పెంచాలి. వృక్షాలు పెంచడం వల్ల మనకు ఆరోగ్యంగా ఉంటుందని చెప్పి చెప్పడం, అలాగే ఇప్పుడు వచ్చి చేయడం కూడా జరుగుతుందండి.